కొద్ది రోజుల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన నిన్న తన కుమారుడు నారా లోకేష్ నడుపుతున్నటువంటి శాఖల మీద సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ శాఖల సమీక్షలో భాగంగా ఆయన అధికారులకు పలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏపీని స్టార్టప్ హబ్గా మార్చాలని, ఏపీలోని పలు ప్రాంతాల్లో స్టార్టప్ సెంటర్లను ఏర్పాటు చేస్తే వివిధ కంపెనీలు ప్లగ్ అండ్ ప్లేగా స్టార్టప్ హబ్లను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని, ప్రస్తుతం ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలోని పలు పట్టణాలలో ఐటీ సేవలను ప్రారంభించడానికి అనువుగా ఉంటుందని, కాబట్టి అధికారులు దీని మీద దృష్టి సారించి పూర్తిగా వివిధ రకాల ఐటీ కంపెనీలతో మాట్లాడి ఏపీకి ఐటీ కంపెనీలు వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని, ఇంక్యుబేటర్లు స్టార్టప్ హబ్లు ఏర్పాటు చేస్తే కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే ఏపీలో ఒక ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్ అంతా కూడా ఏఐ మీదే ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యుత్తమమైనటువంటి విద్యార్థులను తయారు చేయడానికి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఏపీ భావిస్తుందని, దీనికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సపోర్ట్ ఇస్తున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఏఐ రిలేటెడ్ ఒక సంస్థని ఏపీలో ఏర్పాటు చేయాలని భావిస్తుందని, అందరినీ కలుపుకొని పోయే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, త్వరగా ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అధికారులు తగినటువంటి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ దానికి తగినటువంటి నివేదికలను సిద్ధం చేస్తే వాటిని పరిశీలించి అమలు చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.